అదే బియ్యం గింజను పసుపులో వేస్తే అక్షింతలు అవుతాయి. అదే బియ్యం గింజను పాలులో వేస్తే పరవాణం అవుతుంది. అదే బియ్యం గింజని కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు బొగ్గులు వేస్తా ఉన్నారు, చేతబడి చేస్తా ఉన్నారని గుర్తించండి మీ అందరూ కూడా. అలాగే కొంతమంది ఒక టీవీ ఛానల్లో మొన్న ఈ మధ్య లక్షల్లో అభిమానులు ఉన్నప్పుడు వందల్లో విమర్శకులు ఉంటారు. ఖచ్చితంగా విమర్శలను తీసుకోవాలి. అవి మంచి విమర్శలను అయితే మనం మారాలి. అదే చెత్త విమర్శలు అయితే నా కళ్ళకి కనిపించవు, చెవులకి వినిపించవు, నేను పట్టించుకోను అన్నట్టు అందులో ఏ విధమైన సందేహం లేదు. అలాగే ఒక టీవీ ఛానల్లో ఒక మొన్న ఈ మధ్య ఖాళీగా ఉండి సుభాష్ వెనకాల జనం ఉండలేదు, ఎక్కడికి వెళ్ళినా జనం రావట్లేదని రాశారు. దాన్ని స్పందించవలసిన అవసరం లేదని చెప్పి, సంధించే సమయం ఇది కాదని చెప్పి మరి ఆ రోజు వదిలేశాను. ఈరోజు 2022లో 50,000, 2023లో 1,00,000, 2024లో లక్షలు. ఇవాళ ఒక కులాభిమానం మీద మీరు అందరూ వచ్చారు.